జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటి నుంచి క్యాష్ చెల్లింపులు అనేటివి కూడా ఉండవని కూడా కమిషనర్ కర్నర్ స్పష్టం చేయడం జరిగింది. గతంలో 30 సర్కిల్స్ ఏవైతే ఉండడం జరిగిందో వాటిలో గతంలో నుంచే ఈ క్యాష్ చెల్లింపులు అనేటివి కూడా లేవు. సో ఇప్పుడు ఏదైతే 27 మున్సిపాలిటీలు అలాగే 51 గ్రామ పంచాయతీలు విలీనమైన నేపథ్యంలో కూడా సో టోటల్ ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జిహెచ్ఎంసీకి సంబంధించి తక్షణమే ఇవన్నిటి కూడా చెల్లింపులంతా కూడా యూపీఐ పేమెంట్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైతే డిజిటల్ రూపంలో కూడా చెల్లించాలని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ అలాగే వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ వీఎల్టీకి సంబంధించిన ఏదైనా సరే చెల్లించాలని అంటే మాత్రం ఆన్లైన్లోనే చెల్లించాలని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. లేకపోతే బిల్ కలెక్టర్స్ కన్సర్న్ వాళ్ళతో కూడా వారికి చెల్లింపులు చేపట్టవచ్చు అని చెప్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా డిజిటలైజేషన్ ప్రక్రియ అంతా కూడా చేపట్టడం జరిగింది. దేనికోసమైనా సరే జిహెచ్ఎంసీ వరకు రాకుండా ఆన్లైన్లోనే చేసుకునే విధంగా ఈ వెసులుబాటును కల్పించడం జరిగింది. సో యూనిఫామ్గా అంటే ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ 30 సర్కిల్లో కాకుండా ఇప్పుడు మెర్జ్ అయిన దాదాపుగా 27 మున్సిపాలిటీలో టోటల్గా యూనిఫామిటీ ఉండాలన్న ఉద్దేశం కొద్ది అంతటా ఒకే రకమైన ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ట్రేడ్ లైన్స్, వేకెట్ ల్యాండ్ ట్యాక్స్ అనే ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది ఇదంతా కూడా తీసుకొచ్చామని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో క్యాష్లెస్ అంటే ట్రాన్సాక్షన్ అంతా కూడా యూపీఐ పేమెంట్స్లో కావచ్చు, మిగతా డిజిటల్ మాధ్యమాల్లో కూడా చెల్లించాలని కూడా చెప్తున్న నేపథ్యం.